బ్యాంకుల దగ్గర బారులు తీరిన రోజులు చూసాం మనం. ఒకప్పుడు 500, 1000 నోట్లకి సంబంధించి. అయితే గుజరాత్లో మొహసనా కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర నిన్న ఒక్కసారిగా జనం ఎగబడిపోయారు. ఏంటబ్బా ఇది అని చూస్తే వాళ్ళు ఒక శిబిరాన్ని ఏర్పడేసి కొత్తగా ముద్రించిన 10 రూపాయల నోట్లు, నాణ్యాలను ఇస్తామని ప్రకటించారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఉదయం నుంచే వందల మంది లైన్లో నిల్చున్నారు. తమ వంతు వచ్చేదాకా ఓపికగా చూశారు. స్థానిక వ్యాపారులు ఇతరుల డిమాండ్ మేరకు తక్కువ విలువ కలిగిన కరెన్సీ కొత్తను పరిష్కరించే ఉద్దేశంతో బ్యాంక్ ఈ క్యాంప్ ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 14 లక్షల విలువైన 10 రూపాయల నోట్లు, కొన్ని 20 రూపాయల నోట్ల కట్టలు, 3 లక్షల విలువైన 2 రూపాయలు, 5 రూపాయల నాణ్యాలని బ్యాంక్ అధికారులు జారీ చేశారు. అంటే చిల్లర కొరతతో పెద్ద సమస్య అయిపోతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కొనసాగింది. రోజువారీ ఖర్చులకి చిల్లర లేదని, పిల్లల అవసరాలు, ఇంట్లో వివాహ కార్యక్రమాలు ఉన్నాయని, నోట్లు చిరిగిపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఆ బ్యాంక్ దగ్గరకు వచ్చారు. ఇది ఒక చక్కటి ఆలోచన చేశారనమాట.